మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అసలు మనం ఎందుకు ఈ భూమి మీద పుట్టాము, ఎందుకు మనము పుట్టించబడ్డాము, ఏంటి మన విధి ఏంటి, మనం ఏం చేయాలి, అసలు ఏంటి దీని కథ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వారిని వారు సెల్ఫ్ క్వశ్చన్ వేస్తారు, ఇతరులను కూడా వారు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయితే ప్రసంగి గ్రంథం అంతా రాశాక చివరిలో ప్రసంగి ఒక మాట అంటాడు, ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను గైకొనుటయే మానవ కోటికి విధి అని ఉంటుంది. మరి ఇప్పుడు సమాధానం దొరికిందా నువ్వు అడిగే క్వశ్చన్కి? ఎందుకంటే మనము ఈ లోకంలో ఎందుకు సృజింపబడ్డాము, ఎందుకు ఇక్కడ మనము పుట్టించబడ్డాము అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను మనము గైకొనడానికే. మరి చాలా మంది క్వశ్చన్ ఉండొచ్చు, మరి ఎందుకు దేవుడు పుట్టించాడు, కష్టాలు పడుతున్నాడు, ఎందుకు ఇంత అవసరం, అసలు పుట్టించుకుంటుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి చాలా మందికి అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా మహిమార్థమై నేను నిన్ను పుట్టించుకున్నాను, నా కొరకు నువ్వు జీవించాలని, నా కొరకు నువ్వు బ్రతకాలని నేను నిన్ను పుట్టించుకున్నాను. అయితే కొన్ని శ్రమలు నీ బుద్ధిహీనత వల్ల వస్తాయి, కొన్ని శ్రమలు దేవుడు తనంతట తాను మనల్ని టెస్ట్ చేసినప్పుడు కొన్ని శ్రమలు గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే అలాంటి శ్రమలు దేవుడు ఎప్పుడైతే మనం టెస్ట్ చేస్తాడో ఆ టెస్ట్ మనం భరించలేనంత ఎక్కువ శోధన గుండా ఆయన మనల్ని వెళ్ళనివ్వడంట. అట్లనే మనం ఆ శ్రమల్లో ఉన్నప్పుడు వివిధ చాలా రకాల పాత్వేస్ దేవుడు మనకు చూపిస్తాడంట ఆ శ్రమ నుంచి బయటపడేదానికి. అంటే దేవుడు నిన్ను ఒకవేళ ఆయన నిన్ను టెస్ట్ చేసినా ఆ టెస్ట్ ద్వారా నిన్ను మంచి వేలోనే దేవుడు తీసుకువెళ్ళాలి, నిన్ను ఒక సువర్ణ వర్ణంగా దేవుడు నిన్ను తీసుకురావాలని ఆ టెస్ట్ లోంచి తీసుకువెళ్తాడు తప్ప నీ నాశనానికి కాదు, నువ్వేదో చెడిపోవాలని కాదు, నువ్వేదో నష్టపోవాలని దేవుడు చేయడు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ బుద్ధిహీనతతోటి నువ్వు పాపం చేస్తావో, నీ బుద్ధిహీనతతోటి వ్యర్థమైన కార్యాలు చేస్తావో వాటి వల్ల వచ్చే శ్రమలు అనేకం. మరి ఆదాము అవ్వను దేవుడు తోటలో పెట్టినప్పుడు దేవుడు ఒక్కటి తినద్దని చెప్పాడు, మిగతావన్నీ మీరు తినచ్చు అని చెప్పాడు. కానీ వారు ఎక్కడికి వెళ్ళారు? చెడుదాని దగ్గరికే వెళ్ళారు, అదే తిన్నారు, వారు కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. మరి మనల్ని కూడా దేవుడు ఇక్కడ పెట్టాడు, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండాలి, మీరు మంచి చేయాలి, నా ఆజ్ఞలు మీరు గైకొనాలి, నా యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు సమస్త మేలు కలుగుతుందని దేవుడు చెప్పినా మనం ఏం చేస్తున్నాం? పాపంలో పడిపోతున్నాము.